చాలా ఈజీ మెథడ్‌లో ఈ బ్లౌజ్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. పైపింగ్‌ని ఏ విధంగా వేయాలి, ఆర్మ్ హోల్‌ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, డోరీస్‌ని ఏ విధంగా పెట్టాలి అన్నది ప్రతిదీ కూడా క్లియర్‌గా చూపించాను. ఫస్ట్ అయితే మనం కటింగ్ చూసేద్దాం వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్. ఫస్ట్ మనం ఏ పార్ట్‌కైనా సరే స్ట్రెయిట్‌గా కింద ఒక లైన్‌ని అయితే గీసుకోవాలి. ఎందుకంటే హెచ్చుతగ్గులు లేకోకుండా. దాని తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకోవాలి. హైటు 13 ఉంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది దేనికంటే కింద సైడ్‌న ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది. పైన సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు వాటి కోసం తీసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత షోల్డర్‌ని మార్కింగ్ చేసుకొని, చెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ మనకి నెక్ విడ్త్ ఎంత కావాలన్నది కూడా చూసుకోవాలి. షోల్డర్ లెంత్ ఎంత కావాలన్నది కూడా చూసుకోవాలి. వీటన్నిటిని మార్కింగ్ చేసుకొని చెస్ట్ లైన్, వెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. వెస్ట్ లైన్‌ని 4 ఇంచెస్‌కి అంటే 4 భాగాలుగా 4 భాగాలుగా వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కింద టక్స్ కోసం ఒక 1 ఇంచు, మార్జిన్ కోసం ఎక్స్‌ట్రా 1.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ పార్ట్‌ని కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ పార్ట్‌కి యాడ్ చేసుకుంటే లూజు ఒక 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి చాలా స్మాల్ బ్లౌజ్ అనమాట. చెస్ట్ వచ్చేసి 32 కూడా లేదు. సో, అందుకని చాలా స్మాల్ బ్లౌజ్ అనమాట ఇది. ఓకేనా. నేను మార్కింగ్స్ అన్ని చేసేసుకున్న తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్‌ని కొలుచుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్‌గా వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి కదా! మరి మనం కటింగ్ చేసేసిన తర్వాత తీసుకోవాలి అనుకుంటే క్లాత్ అనేది రాదు. సో, అందుకని మనం కటింగ్ చేసే ముందే 1కి 2 సార్లు మార్కింగ్ కరెక్ట్‌గా చేశామా లేదా అన్నది చూసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్‌లో బెల్ట్ ఎంత కావాలన్నది చూసుకొని పైన మనం పెట్టిన షోల్డరు అంటే నెక్ విడ్త్ ఎంతుందో అంతకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఇక్కడ కింద సైడ్‌న మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది చాలా సింపుల్ మెథడ్‌లో చూపిస్తున్నాం గాబట్టి నేను నెక్‌ని కూడా లైనింగ్ మీదే డ్రా చేసేస్తున్నాను. ఇది పాట్ నెక్ అంటే కింద పాట్ షేప్ వచ్చిద్ది. అండ్ పైన బోట్ నెక్ అనమాట. సో, ఈ విధంగా నేను ఈ స్కేల్‌ని యూజ్ చేసి ఈ పాట్‌నైతే నేను డిజైన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ 2.5 ఇంచ్‌కి నేను ఒక మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇంకా ఎక్స్‌ట్రాగా కిందకి మార్కింగ్ చేసుకున్నాను. అది దేనికి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, పైపింగ్ చేసేటప్పుడు మనం క్రాస్‌గా అంటే త్రిభుజాకారంలో తీసుకున్నాము అంటే పైపింగ్ వేసే విధానంలో ఫాల్ట్ అనేది వస్తుంది. సో, అందుకని నేను ఇక్కడ ఇప్పుడు కటింగ్ చేసే పార్ట్ దగ్గర కనిపిస్తుంది కదా! ఆ పార్ట్ అనమాట. మీకు స్టిచ్చింగ్‌లో అర్థమవుతుంది. ఈ పార్ట్ నేను ఈ విధంగా ఎందుకు తీసుకున్నాను అన్నది. అండ్ ఒక సైడ్ మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసాం గాబట్టి ఇంకొక సైడ్‌కొచ్చేసి హ్యాండ్స్‌నైతే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అనేది మన ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా హ్యాండ్స్‌ని ఏ విధంగా కటింగ్ చేయాలి, ఎల్బో హ్యాండ్స్‌ని ఏ విధంగా కటింగ్ చేయాలి, ఆర్మ్ హోల్‌ని ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ హ్యాండ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి, హ్యాండ్ లూజ్ ఎంతుంటే దానికి హ్యాండ్ డౌన్‌కి సంబంధం ఏముంటుంది అన్నది ప్రతి పాయింట్‌ని కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్‌నైతే చేశానండి. ఒక్కసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. మీకు బాగా అర్థమవుతుంది. చాలా సింపుల్ మెథడ్స్‌లో అయితే ఉంది. అందుకని నేను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నాననేది మీకు వివరించలేదు. ఒకసారి మన ఛానల్‌లో ఉన్న హ్యాండ్ కటింగ్ వీడియోస్‌నైతే చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. కొత్త వారికైతే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ లోతు కూడా ఇక్కడే తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు రిమైనింగ్ పార్ట్‌లో నుండి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి మనం బ్యాక్ పార్ట్‌ని యూజ్ చేసి తీసుకుంటాము. బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అంటే ఏ విధంగా అయితే కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ సైడ్‌కి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. జస్ట్ నేను మార్కింగ్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా వాటిని అడ్జస్ట్ చేస్తాను అన్నది. అంటే షేప్ ఏ విధంగా ఉన్నది అన్నది మాత్రమే నేను మార్కింగ్ చేశానండి. చేసిన తర్వాత ప్రతి పాయింట్‌ని కూడా నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత కావాలి అన్నది చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడు చంక లోతు అనేది ఉంటుంది కదా! ఆ చంక లోతుని కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ కింద సైడ్‌కొచ్చేసేసరికి ఒక 2 ఇంచెస్ మనం మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ అయితే గీసుకోవాలి. ఆ 2 ఇంచెస్ దేనికి అంటే షేప్ బెల్ట్‌కి తీసేస్తామనమాట. ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్ నుండి మనం స్ట్రెయిట్‌గా టేప్‌నైతే పెట్టుకొని షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ దాకా ఎంత ఉంది అన్నది చూసుకొని అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
కింద డాట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న బిట్ అయితే మిస్ అయిందండి. ఆ బిట్ నాకు మళ్ళీ ఎంత ట్రై చేసినా కూడా దొరకలేదు. సో, అందుకని నేను ఈ విధంగా చూపించేస్తున్నాను. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. డాట్ అనేది 2 ఇంచెస్ పెట్టుకున్నాను. హుక్ పట్టి, కాజా పట్టి సైడ్ 2½ అనేది పెట్టుకున్నాను. అండ్ పైకొచ్చేసరికి 1.5 అనేది పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ షేప్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాను. మనం డాట్‌కి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా! సో, కొంచెం క్లాత్ అనేది సైడ్స్ వైపున తగ్గుతుంది. అందుకని ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది పెట్టుకున్నాననమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల కూడా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకుని మిగిలిన పార్ట్ అంతటిని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా మిగిలింది ఏంటంటే షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్‌ని ఏ విధంగా తీసుకోవాలంటే ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచెస్, ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని 2.5కి మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ 3.5 అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఒక సైడ్ 4 ఇంచెస్ పెట్టుకున్నాము. అండ్ 3.5 అనేది అంటే ఫ్రంట్ షేప్ ముందు సైడ్‌కి షేప్ అనేది వస్తుంది కదా! ఆ షేప్ కోసం అంటే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేసిందాన్ని ఏ విధంగా యూజ్ చేస్తానన్నది మీకు స్టిచ్చింగ్‌లో అయితే బాగా అర్థమవుతుంది. మీకు కటింగ్ అయితే బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్లియర్‌గా చూపించాను. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్. వీటికి పైపింగ్ వేస్తూ ఏ విధంగా కుట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేను ఈ విధంగా అంటే శారీ వచ్చేసి మెరూన్ కలర్ కాబట్టి నేను మెరూన్ కలర్ పైపింగ్‌నైతే రెడీ చేసుకుంటున్నాను. నేనొచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అనేది తీసుకున్నాను. తీసుకొని క్రాస్‌గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్‌నైతే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా పార్ట్స్‌నైతే కటింగ్ అనేది చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు జీరో నంబర్ థ్రెడ్‌నైతే తీసుకోవాలి. తీసుకొని నేను పైపింగ్ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో చాలా ఉన్నాయండి. పైపింగ్‌ని ఏ విధంగా వేయాలి, అంటే పైపింగ్ థ్రెడ్‌ని ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది మీకు చాలా క్లియర్‌గా ప్రతిదీ కూడా నేను ముందే చూపించాను. ఒకసారి మీకు అర్థం కాకపోతే చూడండి. ఇప్పుడు నేను పైపింగ్‌ని మీకు దగ్గర నుండి చూపిస్తాను. అంటే పైపింగ్ ఏ విధంగా ఎంత దగ్గరగా ఎంత సన్నగా పడుతుందన్నది చూపించాను కదా! అందుకనే అండి. మీరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి. పైపింగ్ క్లియర్‌గా మీకు అర్థం కావాలి అంటే మన వీడియోస్‌లో మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా పైపింగ్‌ని రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న పీస్‌ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా ఒక 1 ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్‌లో 1 ఇంచ్ అనమాట. మనం రెడీ చేసుకున్న పార్ట్‌ని ఓన్లీ లైనింగ్‌కి మాత్రమే ఒరిజినల్ పీస్‌కైతే నేను అటాచ్ చేయట్లేదు. ఓన్లీ లైనింగ్‌కి మాత్రమే జాయింట్ అనేది చేస్తున్నాను. అది ఏ విధంగా అంటే మనకి నడుముకి, నెక్‌కి అండ్ ఫ్రంట్ పార్ట్‌లో నెక్ పార్ట్‌కి అండ్ హ్యాండ్స్‌కి అనేది మనం పైపింగ్ అనేది వేసుకుంటాము. ఇది బోట్ నెక్ గాబట్టి మీకు కటింగ్‌లో చెప్పాను కదా! ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు తీసుకున్నాము అన్నది. ఇప్పుడు పైపింగ్‌ని ఇక్కడికి క్లోజ్ చేశానా? ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక 2, 3 స్టిచ్‌లకి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇటు సైడ్ నుండి ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం కుట్టిన పార్టు సన్నగా కనిపించాలి అంటే మనం తీసుకున్న కొలత అనేది కరెక్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ హాఫ్ ఇంచ్ ఉంది అంటే ఈ పైపింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది సన్నగా వస్తుంది. హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అందుకని నేను ఆ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. మీకేమైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ నన్నడగండి. నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ అర్థమయ్యేలాగా నేనైతే వివరిస్తున్నాను అండ్ అలాగే చూపిస్తున్నాను అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఏ పాయింట్ దగ్గర అర్థం కాకపోయినా కూడా నన్ను అడగొచ్చు. కామెంట్‌లో చేయొచ్చు. నేనైతే మీ అందరికీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి లైనింగ్ బ్లౌజ్‌కి మనం ఇన్విజిబుల్ టైప్ పైపింగ్ అనేది వేస్తున్నామనమాట. ఇప్పుడు పైపింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ బోట్ నెక్, పాట్ నెక్ కాబట్టి మొత్తం అంతా రౌండ్ షేప్‌లో ఉంటుంది. అది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆ పార్ట్‌ని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్‌కొచ్చేద్దాము. ఫ్రంట్ పార్ట్‌లో మనం పైపింగ్ ఏ విధంగా వేస్తున్నాము అంటే కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మనం ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని నెక్ స్టార్టింగ్ దగ్గర నుండి షోల్డర్ దగ్గరికి పైపింగ్ అనేది వేసాము. ఇప్పుడు సెకండ్ పార్ట్‌కి ఏం చేస్తాము? షోల్డర్ దగ్గర నుండి నెక్ స్టార్టింగ్ పార్ట్‌కి అనేది మనం పైపింగ్ అనేది వేస్తాము. అది ఎందుకనంటే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కరెక్ట్‌గా రావాలి అంటే ఈ విధంగా వేసుకోవాలనమాట. నాకైతే అక్కడ కుట్టు అయితే పడలేదు. సో, అందుకని నేను మళ్ళీ మీకు కటింగ్ అదే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. మీకు బాగా అర్థమవుతుందనుకుంటున్నాను. నేనిక్కడ పైపింగ్ వేసేది కూడా నార్మల్ పాదంతోనే. నేనైతే పాదం అయితే మార్చట్లేదు. ఎందుకని అంటే నాది చిన్న మిషను. సో, పాదం మార్చి పెట్టడానికైతే అంత అవకాశం కుదరదు. అందుకని నేను ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా! అండ్ హ్యాండ్స్‌కనమాట. హ్యాండ్స్‌కి పైపింగ్ సరిపోతుందా లేదో చూసుకొని, సరిపోయే విధంగా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ లోతుండిద్ది కదా! ఆ లోతనేది ఒక సైడేమో
అంటే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న హ్యాండ్స్‌ని ఒక సైడ్ ఏమో స్ట్రెయిట్‌గా కుడతాము. ఒకటేమో రివర్స్‌లో కుడతాము. ఎందుకని అంటే మనకి 2 చంక లోతులు కూడా అంటే హ్యాండ్ లోతులు కూడా ఒకే సైడ్‌కి రాకూడదు. ఒకే సైడ్‌కొస్తే ఒక హ్యాండ్‌కే మనం స్టిచ్చింగ్ చేసినట్టుగా ఉంటుంది కదా! సో, అందుకని. వీటన్నిటికి పైపింగ్స్ ఏయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న అంటే మనం పైపింగ్ ఏసిన క్లాతుల్ని ఒరిజినల్ సైడ్‌కే పెట్టాలి. అంటే ఒరిజినల్ పీస్‌ని పరిచి పైపింగ్ వేసిన సైడ్‌ని మనం దీని మీద పెట్టి అంటే శారీ మీద ఒరిజినల్ సైడ్ పెట్టి, ఈ విధంగా పిన్స్‌తో అయితే క్లాత్ కదలకుండా సెక్యూర్ చేసుకోవాలి. ఈ ఒక్క పార్టే కాదు. అంటే బ్యాక్ పార్ట్ మాత్రమే కాకుండా ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఇదే విధంగా మనం పెట్టుకోవాలనమాట. క్రాస్ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని మనం ఇదైతే పెట్టుకోవాలి. ఈ పిన్నుల్ని. పిన్నులు పెట్టిన తర్వాత ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మీరు క్లియర్‌గా కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ఎక్కడా కూడా ముడతలు పడుకోకుండా ఉండి చూసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ స్టిచ్చింగ్ విధానం కూడా మీకు బాగా వస్తుంది. సో, నేనైతే ఈ విధంగా పిన్నులను పెట్టుకున్నాను. అండ్ పెట్టుకున్న షేప్ ప్రకారంగా నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసిన తర్వాత ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానన్నదైతే చూడండి. హ్యాండ్స్‌కొచ్చేసరికి పెద్ద బోర్డర్ వచ్చింది. బోర్డర్ అయితే చాలా బావుంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బావుంది. మీకు ఈ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, పైపింగ్ విధానంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఒరిజినల్ పీస్‌కి లైనింగ్‌ని ఏ విధంగా జాయిన్ చేయాలి అన్నది నేనిప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను పిన్నులు పెట్టిన ప్రతి పార్ట్‌ని కూడా మిషన్ మీద పెట్టి పైపింగు ఏసాం కదా! ఆ పైపింగు స్టిచ్ ఎక్కడైతే ఉందో సేమ్ అదే స్టిచ్ మీద ఇప్పుడు మనం ఈ స్టిచ్‌నయితే వేయాలి. ఎందుకని అంటే పైపింగ్ పక్కట్టుగా మనం స్టిచ్ అనేది వేసుకొని వచ్చాం కాబట్టి లైనింగ్‌కి సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేస్తే ఓన్లీ పైపింగ్ మాత్రమే బయటకి కనిపిస్తుంది. మనకిక్కడ ఎక్స్‌ట్రా ఉన్న ఈ మార్జిన్ ఉంది కదా! ఈ మార్జిన్ అనేది మనకసలు కనిపించదు. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. ఎందుకని ఇంత క్లియర్‌గా చెప్తున్నానంటే, నేను ఎన్నో సంవత్సరాల నుండి కుడుతున్నాను కాబట్టి, నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను గాబట్టి, నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి, నేను ఈ టిప్స్‌నైతే ఫాలో అవుతున్నాను. చాలా కొత్త వారికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే, పిన్స్ అన్నిటిని కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నెక్ ఉంది కదా! ఈ నెక్ షేప్ అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్ షేప్ కటింగ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం లైనింగ్‌కి జాయిన్ చేసాం గదా! పైపింగ్‌ని. దాని తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒరిజినల్ పీస్‌కి జాయిన్ చేసిన తర్వాత కూడా చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకనంటే, ఆ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా తిరగడం కోసం అన్నమాట. లైక్ అది గాని చేయకపోతే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత మన హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టి క్లాత్‌నయితే రివర్స్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఏ విధంగా కనిపిస్తుందన్నది చూద్దాము. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్న పార్ట్ ఉంది కదా! ఆ పార్ట్ ఆ విధంగా రావడం కోసం అనేది నేను హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాను. స్టిచ్చింగ్‌లో కూడా మీకు క్లియర్‌గా చూపించాను కదా! 3 లేదా 4 స్టిచ్‌లు అంటే జస్ట్ మిషన్ టిక్, 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 టిక్ ఇలా 4 స్టిచ్‌లు పడిన తర్వాత మనం దాన్ని రివర్స్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి పైపింగ్ అయితే అయిపోయింది. రివర్స్ అయితే చేసేసాం కదా! ఇప్పుడు పైపింగు మిస్ అవ్వకోకుండా అంటే అటు ఇటు జరగకుండా ఉండడానికి ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని మీద పైపింగ్ బయట సైడ్‌కొచ్చేలాగా చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఓన్లీ అంటే ప్రతి పార్ట్‌కి అంటే ప్రతి చోట కూడా మనం పైపింగ్ వేసిన ప్రతి చోట కూడా ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకుంటాము. అండ్ అంటే టాప్ స్టిచ్ అనమాట అది. దాని తర్వాత అడ్జస్టబుల్ బేస్డ్ స్టిచ్ అనేది కూడా వేసుకుంటాము. ఎందుకనంటే బ్లౌజు పర్ఫెక్ట్‌గా ఫిట్ అయి ఉండడం కోసం మనం ఈ విధమైన స్టిచ్‌నయితే యూజ్ చేస్తాము. అలాగే నెక్ షేప్‌ని కూడా నేను పైపింగ్ థ్రెడ్ పక్కకు వచ్చేలాగా, పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా చూసుకొని నేనైతే స్టిచ్ అనేది వేశాను. ఈ విధంగా చూసారా అసలెంత బాగా వచ్చిందో! ఈ విధంగా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మన వీడియోస్‌ని చూస్తూ ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను కదా! సో, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మీరు కామెంట్‌లో అడగొచ్చు నన్ను. అండ్ తర్వాత ఏం చేయాలి అంటే లైనింగ్‌ని ఒరిజినల్‌కి మనం సైడ్స్ వైపున, షోల్డర్ వైపున వదిలేసాం కదా! ఇప్పుడు ఇది జాయింట్ అనేది చేయాలి. జాయింట్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రాగా ఉన్న పీస్‌ని మొత్తాన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఎందుకనంటే అది మనకు అనవసరం కదా! లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే మనం కటింగ్ అనేది చేసేయాలనమాట. ఎగ్జాక్ట్‌గా ఒరిజినల్ పీస్‌ని మాత్రమే ఉంచాలి. దానివల్ల ఏంటంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. అంటే ఇది కూడా నేను బొటిక్ స్టైల్ ఫినిషింగ్‌లోనే చూపిస్తున్నాను. మీ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆ స్టిచ్ అయిన తర్వాత హాఫ్ ఇంచ్ లెంగ్త్‌లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే బేస్డ్ స్టిచ్ అనమాట. ఇది వేయడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్‌గా ఉంటుంది. సో, ఓన్లీ నెక్ అంటే బ్యాక్ పార్ట్ బెల్ట్ పార్ట్‌కే కాకోకుండా నెక్ పార్ట్‌కి కూడా
నేను ఈ 1/2 ఇంచు స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైను. మీకు బాగా అర్థమైంది కదా! ఇప్పుడు బ్లౌజ్‌ని రివర్స్ చేసుకొని టక్స్ కోసం మనం వెస్ట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం కదా! సో, అదే 1 ఇంచ్‌ని ఇక్కడ టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ డాట్స్ అనమాట. ఈ డాట్స్ ఒక 3 ఇంచెస్ అంటే ఇది చిన్నవాళ్ళ బ్లౌజ్ కాబట్టి 3.5 అలా పెట్టుకున్నాను నేను. కరెక్ట్‌గా గుర్తులేదు గానీ 3-3.5 ఆ మధ్యలో ఉంటుంది. సో, మీరు కూడా అదే విధంగా చూజ్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కుట్టుకున్నాము, మనం బ్యాక్ పార్ట్‌ని మొత్తం కుట్టి రివర్స్ చేసాం కదా! ఇప్పుడు అలా కాదు. ఫ్రంట్ పార్ట్ ఓన్లీ నెక్ షేప్ మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది అంటే దాని జాయింట్ అనేది చేస్తాము. దాని తర్వాత ఒరిజినల్ పార్ట్ ఒరిజినల్ పార్ట్‌ని రివర్స్ చేసుకొని నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కుట్టుకోవాలి. నెక్ షేప్ తిరిగే దగ్గర, మూల తిరిగే దగ్గర ఏం చేయాలంటే చిన్న టక్ అనేది దానివల్ల ఏంటంటే సైడ్స్‌కి వెళ్ళిపోయినా కూడా ఒక పక్కట్టుగా వెళ్ళిపోయినా కూడా మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా పడుతుంది. అండ్ దాన్ని రివర్స్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్‌కి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కాబట్టి సో, ఆ మార్కింగ్ ప్రకారం ఒక 0.5 మార్జిన్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాగా ఉన్న ఈ పీసెస్ అన్నింటిని కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి మాత్రమే కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు రెండో పార్ట్‌ని కూడా కంప్లీట్ అనేది చేసేసుకుందాము. చేసేసుకొని దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఈ టక్స్ ఇవన్నీ పెట్టాం కదా! పెట్టిన తర్వాత దీనికి కూడా బ్యాక్ పార్ట్‌కి వేసినట్టుగానే ఒక 1/2 ఇంచ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే బ్లౌజు బావుంటుందని చెప్తున్నాను కదా! అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. ఇప్పుడు మీకింకా షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టాలని చూపిస్తున్నాను. ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పెట్టి అంటే 2 కూడా రివర్స్ సైడ్‌లో మాత్రమే ఉండాలి. పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇవి 2 మాత్రమే వేసుకోవాలి. ఇవి పై సైడ్ కనిపించే విధంగా మాత్రమే వేస్తున్నాను. లోపల సైడ్‌కి లైనింగ్‌ని ప్రొవైడ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే స్కిన్‌కి ఈ పట్టు అనేది రాసుకోకోకుండా కంఫర్ట్‌గా ఉంటుందనమాట కస్టమర్స్‌కి కూడాను. సో, అందుకని ఇప్పుడు షేప్ బెల్ట్‌ని ఏ విధంగా కుట్టానన్నది మీరు చూసారు కదా! దాన్ని ఎక్స్‌ట్రాస్ అన్ని కటింగ్ అనేది చేసుకొని ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీటిని బ్లౌజ్‌కి ఏ విధంగా జాయిన్ చేస్తానన్నది చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్‌నయితే తీసుకుందాము. తీసుకొని ఫస్ట్ వీటికి డాట్స్ అనేది వేద్దాము. టక్స్ పెట్టుకున్నామా లేదా అన్నది కరెక్ట్‌గా చూసుకోండి. చూసుకొని అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ టక్స్ పెట్టుకున్న 2 భాగాల్ని పట్టుకొని 2.5 ఇంచ్‌కి మనం క్రాస్‌గా ఒక లైన్‌నయితే కుట్టుకోవాలి. అది దేనికి అంటే డాట్స్‌కనమాట. ఫ్రంట్ డాట్స్‌కి చెస్ట్ పార్ట్ దగ్గరున్న డాట్ అనేది పెద్దగా వస్తుంది కదా! సో, అందుకని నేను 2 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. దాని తర్వాతొచ్చేసి ఆర్మ్ హోల్ సైడ్ గాని, లేదంటే హుక్ పట్టి, కాజా పట్టి సైడ్ గాని మనం ఈ మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. అంటే టక్స్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత బ్లౌజ్ మీద లైనింగ్ పీస్‌ని బ్లౌజ్ కింద ఒరిజినల్ పీస్‌ని పెట్టి మనం ఏ విధంగా జాయింట్ అనేది చేస్తున్నాము షేప్ బెల్ట్‌ని అనేది మీకు చూపిస్తున్నాను. క్లియర్‌గా చూడండి. నేను మీకు వీడియోలో క్లియర్‌గా చూపించాను కదా! మధ్యలోనేమో బ్లౌజ్ పీస్ ఉంది. కింద సైడ్‌నేమో రివర్స్ సైడ్‌లో షేప్ బెల్ట్ ఉంది. పైన సైడ్ ఏమో లైనింగ్ ఉంది. మూడిటిని కూడా కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి డిఫరెన్స్ ఎంత ఉందన్నది ఒకసారి చూసుకోవాలి. 1 ఇంచ్ అయితే ఉంది. ఆ 1.5 ఉందన్నమాట. 1.5కి మనం కరెక్ట్‌గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్‌ని ఏ విధంగా నేను ఫోల్డింగ్ చేస్తానన్నది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్లౌజ్‌ని పైనుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చి పై పార్ట్‌ని అంటే లైనింగ్ పార్ట్‌ని, ఒరిజినల్ పార్ట్‌ని సెపరేట్‌గా ఈ విధంగా ఒక లాక్‌లోగా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. అంటే మనం పైన షోల్డర్ దగ్గర నుండి షోల్డర్ టు లో చెస్ట్ వరకు ఉన్న పార్ట్‌ని కూడా మొత్తాన్ని ఫోల్డింగ్ చేసి షేప్ బెల్ట్‌ని మాత్రమే రివర్స్ చేసి కుట్టాము. కుట్టిన తర్వాత దాన్ని షేప్ బెల్ట్ లోపల నుండి బ్లౌజ్ పీస్‌ని బయటకి తీస్తాము. సో, అప్పుడు మనం షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టామన్నది కూడా ఎవరికీ తెలీదనమాట. సో, అంటే బొటిక్ ఫినిషింగ్ చేసేవాళ్ళు ఇదే విధాన్ని ఫాలో అవుతారు కదా! సో, మనం కొత్తగా నేర్చుకుని ఈజీగా నేర్చుకుంటున్నా కూడా కొన్ని స్మార్ట్ టిప్స్‌నైతే యూజ్ చేసి మనం కూడా ఎదగాలి. సో, అందుకని నేను ఈ టిప్స్‌నైతే మీకు వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ పార్ట్‌లో మొత్తం షేప్‌లు ఇవన్నీ కుట్టేసాను కదా! దాని తర్వాత హుక్ పట్టి, కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్‌కి పైపింగ్ వేసేసాం కాబట్టి హెమ్మింగ్ పద్ధతి అనేది ఏమీ లేదు. ఓన్లీ హుక్స్, కాజా మాత్రమే ఉంటుంది. ఒక 1.5 ఇంచు లెంత్ ఉండేలాగా ఒక స్ట్రెయిట్ క్లాత్‌నయితే తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది అంటే చెయ్యాలి. దానివల్ల ఏంటి అంటే హుక్ బెల్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు కూడా
ప్రాక్టీస్ అనేది అవుతుందనమాట. హుక్ బెల్టేగా, కాజా బెల్టేగా ఏం కుడతాంలే ఎవరితో ఒకళ్ళతో కుట్టిద్దాం అనే ఆలోచన అయితే మీ దగ్గర అంటే ఎంప్లాయీస్ ఉన్నప్పుడైతే మీరస్సలు ఆలోచించొద్దు. ఎప్పుడైనా సరే మన పని విధానాన్ని బట్టే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో హుక్ పట్టీ అయిపోయింది కదా! ఇప్పుడు కాజా పట్టీ. కాజా పట్టీ హుక్ పట్టీకేంటంటే మనం పైన సైడ్ నుండి కుట్టి లోపల సైడ్‌కి జాయింట్ అనేది చేసాము. కానీ కాజా పట్టీకేంటంటే కింద సైడ్ నుండి కుట్టి పైన సైడ్‌కి ఫోల్డింగ్ అనేది చేస్తాము. ఇదేనండి ఇందులో స్పెషాలిటీ. ఎందుకంటే హ్యాండ్స్ గాని, ఫ్రంట్, బ్యాక్ పార్ట్స్ గాని పైపింగ్ వేసి కుట్టేటప్పుడు అసలు ఏ పార్ట్‌కి ఏదేస్తున్నాము, ఏ పార్ట్‌ని కటింగ్ చేస్తున్నాము, ఏది చూసుకోవట్లేదు అన్నదన్నీ కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి. హుక్ పట్టీ, కాజా పట్టీ చెక్ చేశాను. కరెక్ట్‌గా వచ్చింది. అండ్ ఈ ఫ్రంట్, బ్యాక్ అయిపోయింది. హుక్ పట్టీ, కాజా పట్టీ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ పైపింగ్ వేసాం కదా! పైపింగ్ మీద కుట్టుపడేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. దాని తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఓన్లీ పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా చూసుకోవాలి. మీరు గమనించారో లేదో మధ్య మధ్యలో నేను కత్తెరతో మిషన్‌ని కొడుతూ ఉన్నాను. అది ఎందుకని అంటే పాదాన్ని మూవ్ చేస్తున్నాననమాట. అక్కడ మన నంబరింగ్ అనేది కిందకి పెట్టేసేసుకొని పాదాన్ని మాత్రమే మూవ్ చేస్తున్నాను. అది దేనికి? మనకి డబుల్ పాదం లేదు కదా! అంటే డబుల్ పాదం మాత్రమే కదా! డబుల్ పాదం మీద మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము. సింగిల్ పాదం మన మిషన్‌కి సెట్ అవ్వదని చెప్పాను కదా! సో, అందుకని నేను మధ్య మధ్యలో కత్తెరతో అయితే పాదాన్ని జరుపుతున్నాను. మీరు అలా కొట్టి కొట్టి మిషన్‌నయితే చంపకండి. ఎందుకని అంటే అది ఒక టెక్నిక్‌తో అయితే మనం కొట్టాలనమాట. టెక్నిక్ తెలుసుకుంటే మీరు కూడా ట్రై చేయవచ్చు. హ్యాండ్ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బావుంది. ఎంత క్యూట్‌గా ఉందంటే అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే బ్లౌజ్ చెప్పలేమనమాట. అండ్ దీని తర్వాత మనం షోల్డర్స్‌ని జాయింట్ అనేది చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి ఎప్పుడూ కూడా మనం మిడిల్ పార్ట్ నుండి మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయాలి. దానివల్ల ఏంటంటే ఎటువంటి హెచ్చుతగ్గులు లేకోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందులోనూ ఫ్రంట్ పార్ట్‌లో లోతనేది ఉంటుంది కదా! ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్‌కొస్తుందన్నది కూడా చూసుకొని, ఏ హ్యాండ్‌ని ఎటు సైడ్ కుట్టాలన్నది కరెక్ట్‌గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఒకసారి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు హ్యాండ్‌ని 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. అంటే లోతు సైడ్ మనం కరెక్ట్‌గా కుడుతున్నామా? ఫ్రంట్ సైడ్‌కొచ్చేలాగా కుడుతున్నామా? లేదా? అన్నది చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌ని మిడిల్ పార్ట్ నుండి అయితే జాయింట్ చేస్తున్నాం కదా! ఒక సైడొచ్చేసి హ్యాండ్ సైడ్‌కి జాయింట్ చేస్తాము. ఇంకొక సైడొచ్చేసి బాడీ పార్ట్ సైడ్ జాయింట్ అనేది చేస్తాము. అండ్ లాస్ట్‌గా ఒక సైడ్ స్టార్టింగ్ నుండి ఇంకొక సైడ్ ఎండింగ్ వరకు ఫైనల్ స్టిచ్ అనేది వేసుకుంటాము. అండ్ సెకండ్ పార్ట్‌ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము. భుజం దగ్గర మన టక్ వచ్చేలాగా పెట్టుకొని స్లోగా మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాము. ఫ్రంట్ పార్ట్‌ని గాని అంటే బ్లౌజ్ పీస్‌ని గాని, హ్యాండ్ పీస్‌ని గాని మనం సాగదీయకూడదు. ఎగ్జాక్ట్‌గా ఎలా ఉందో అలాగే కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటేనే మనం కటింగ్ చేసిన దానికి మన స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం మీరు సాగదీసినా కూడా హెచ్చుతగ్గులనేవి వస్తాయి. సో, అప్పుడు ఫిట్టింగ్‌లో ప్రాబ్లమ్ అనేది వస్తుంది. లిటిల్ బిట్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఉంటుందనమాట. అందుకని ఏ పార్ట్‌ని కూడా సాగదీయకోకుండా పర్ఫెక్ట్‌గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట. అండ్ హ్యాండ్స్ జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేదండి. ఫైనల్ స్టిచ్ అనేది వేసుకోవడమే. అంటే బ్లౌజ్ సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవడమే. మనకి హ్యాండ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో అంటే హ్యాండ్స్ 2 కూడా మనం ఏ విధంగాను కటింగ్ చేయకపోయినా కూడా మనకి కరెక్ట్‌గా సరిపోయినాయన్నమాట. అంటే మనం కటింగ్ అనేది అంత బావుంది. సో, కటింగ్ అండ్ స్టార్టింగ్ నుండి మీరు క్లియర్‌గా చూస్తూ వీడియోనైతే అబ్జర్వ్ చేస్తూ కటింగ్ అనేది చేయండి. ఇప్పుడు మనం మార్జిన్‌కి 1.5 పెట్టుకున్నాం కదా! ఆ 1.5ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని అంటే మనకి లైన్ కరెక్ట్‌గా రావడం కోసం మార్కింగ్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నార్మల్‌గా కుట్టేసుకుంటారు. కానీ ఎందుకొచ్చింది? ఏ చిన్న బిట్ అటు ఇటు ఎళ్ళినా కూడా ప్రాబ్లమ్ గాబట్టి స్ట్రెయిట్‌గా లైన్‌నయితే గీసుకొని మనం ఈ విధంగా 2 లేదా 3 స్టిచ్‌లనేది వేసుకోవాలి. ఒక సైడ్ కంప్లీట్ అయింది కదా! అండ్ సెకండ్ సైడ్‌ని కూడా నేను కంప్లీట్ అనేది చేసుకుంటున్నాను. బ్లౌజ్‌కి 2 సైడ్‌లు కూడా ఒకటే మార్జిన్ అనమాట. 1.5 ఇంచ్ మార్జినే. సో, ఆ 1.5 ఇంచ్ మార్జిన్‌ని పెట్టుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్‌నయితే గీసుకోవాలి. గీసుకొని ఫస్ట్ స్టిచ్ వచ్చేసి లైన్ మీదే పడేలాగా చూసుకొని వేసుకోవాలనమాట. కరెక్ట్‌గా లైన్ మీద వేసుకుంటే మనం ఇంక ఏ మార్కింగు చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో, ఫస్ట్ మార్కింగ్ మీద వేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక పాదం గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అలాగే ప్రతి స్టిచ్చు కూడా
పాదం గ్యాప్ ఉండి స్టిచ్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒకవేళ అంటే కొంచెం కొన్ని రోజులయిన తర్వాత వాళ్ళేమైనా కొంచెం లావైనా కూడా విప్పుకోవాలి అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫైనల్‌గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ డోరీస్ అయితే పెట్టుకోవాలి. డోరీస్‌ని నేను జాయింట్ చేసేసాను. కానీ మీకు చూపించడానికైతే నాకు కుదరలేదు. ఏమీ అనుకోవద్దు. బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. డోరీస్ పెట్టాను కదా! అండ్ పైపింగ్ చూడండి ఇన్విజిబుల్ టైప్‌లో ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఆర్మ్ హోల్ గానీ, ఫ్రంట్ పార్ట్ గానీ, బ్యాక్ పార్ట్ గానీ, డోరీస్ గానీ అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అన్నది ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు లాస్ట్‌లో ఎండ్ కార్డ్స్ ఇస్తాను. వాటిని ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. ఇక్కడి దాకా సపోర్ట్ చేసినందుకు.